హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. సో లాస్ట్ వీడియోలో చూపించినట్టు హౌస్ హంట్ చేసాం. ఫైనల్గా హౌస్ అయితే మాకు దొరికేసింది. సో మేమైతే ఇలా ఒక ఇండిపెండెంట్ హౌస్కి ఫిక్స్ అయ్యాం. అండ్ ఇంకా ఏంటంటే ఏరియా చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. అండ్ మాకు ఆల్మోస్ట్ కొంచెం వైజాగ్ వైబ్స్ వచ్చాయన్నమాట. సో ఓకే, పీస్ఫుల్గా ఉంటుంది అని సో ఫైనల్గా అది ఓకే చేసాం. అదేంటంటే ఇమీడియట్గా షిఫ్ట్ అవ్వాలి అన్నారు. అంటే ఆల్రెడీ టెనెంట్స్ ఉన్న వాళ్ళు వెకేట్ చేసేసారు. సో ఇంకా మాకు డెసిషన్ తీసుకోవడానికి కూడా హార్డ్లీ 1 డే టైం కూడా లేదు. సో వితిన్ 2 డేస్లో మేము మా ఓల్డ్ హౌస్ నుంచి మొత్తం సామాన్ అంతా కూడా ప్యాక్ చేసుకొని చాలా హరీబరీగా మేమైతే ఇక్కడికి వచ్చేస్తామన్నమాట. అండ్ ఇంకా ఫస్ట్ అయితే మార్నింగ్ వచ్చేసి ఇలా పాలు పొంగిచ్చేస్తాం. సో సిలిండర్ తేయడం, స్టవ్ తేయడం అంత పెద్ద టాస్క్ అని చెప్పి ఇలా ఒక ఇండక్షన్ ఉంది నా దగ్గర, అది పట్టుకొని వచ్చేసాను. ఇంకా దాని మీదే పాలు పొంగిచ్చేసాను. చెప్పినట్టు లాస్ట్ వ్లాగ్లో నాకు ఈ ఇండక్షన్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంకా నేను మా హస్బెండ్ ఫస్ట్ మేమిద్దరమే వచ్చేసి పాలు పొంగిచ్చేసాను. తర్వాత ఇంకా చెల్లి ఇంకా మా పాత హౌస్లో ఆపోజిట్ ఫ్లాట్ నైబర్స్ కూడా వచ్చారు హెల్ప్ చేయడానికి. డెలిషియస్ కాజు ఫుడ్ ఇది ఫుడ్ కాదు, మొత్తం నివాసం. వేడి వేడి పాయసం పరమాన్నం. సరే సరే. చల్ల చల్లని స్ప్రైట్ పెట్టు, స్ప్రైట్ చూపించు చూపించు. చల్ల చల్లని స్ప్రైట్ దానిలాగా ఉన్నావు నువ్వు కూడా. సో వీడియో తీస్తుంది మా చెల్లి అనమాట. అండ్ ఇంకా అబ్బాయి వచ్చేసి పవన్. సో వాళ్ళిద్దరు ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగా ఫైట్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇక్కడ నేను కూడా ప్రసాదం కూడా కుక్ చేసేసి మంచిగా ఇలా దేవుడికి పెట్టేసుకొని ప్లేస్ చేంజ్ అయ్యాం కదా. సో ఈ కొత్త హౌస్లో అంతా మంచిగా జరగాలి, మంచిగా పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఉండాలని మంచిగా నేను పూజ చేసి దండం పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా పూజ అయ్యాక మళ్ళీ మేము మా పాత హౌస్కి దగ్గరికి వెళ్ళాం. మొత్తం సామాన్ అంతా కూడా షిఫ్ట్ చేయాలి కదా. సో మేము ఇంకా మా నైబర్స్ ఇంకా మా హస్బెండ్ ఫ్రెండ్స్ వచ్చారు. అందరూ కూడా ఒక హాఫ్ డేలోనే మొత్తం అన్నీ కూడా షిఫ్ట్ చేసేసాం. చాలా హెల్ప్ చేశారు మాకు. అండ్ ఇక్కడ ఆ క్లిప్స్ ఏవి కూడా నేను షూట్ చేయలేదు, ఎందుకంటే అంత టైం లేదు. సో ఇలా అన్నీ తెచ్చేసుకొని ఒకటి ఒకటి సర్దుకుంటున్నాం. అండ్ ఇక్కడ చూసారా ఎన్ని మందార పువ్వులు ఉన్నాయో. ఈ కొత్త ఇంటి దగ్గర ఏంటంటే బయటనే పెద్ద మందార చెట్టు ఉంది, చాలా పువ్వులు వస్తున్నాయి. చాలా బాగా నచ్చింది నాకు. ఆల్మోస్ట్ నా పూజకి కూడా ఆ పువ్వులే సరిపోతున్నాయి. అండ్ ఇంకా బుద్ధున్న అయితే ఇలా బయట పెట్టాను, ఇంకా ప్లేస్ సెట్ కాలేదు, సరిగ్గా సెట్ చేయాలి స్లోగా. అండ్ సో దట్స్ అబౌట్ ద వ్లాగ్. సో కొంచెం మెమరబుల్గా ఉంటుంది అని కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. సో చూద్దాం ఈ కొత్త హౌస్ నుంచి ఎలాంటి వ్లాగ్స్ వస్తాయో అని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.